మ్యాక్సిమం 1 మంత్ అవుతుంది, ఎక్కువ కూడా అవ్వట్లేదు. 1 మంత్ కి ఎంత డస్ట్ ఉందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వాటర్ ట్యాంక్ అయితే మనం డిస్క్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసి మ్యాక్సిమం 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ కి ఎంత డస్ట్ దీంట్లో వచ్చిందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి లైవ్ లో. ఇది ఆల్రెడీ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. వైట్ బకెట్ కూడా తీసుకొచ్చాం మనం. వైట్ బకెట్ దేనికంటే ఒకవేళ డస్ట్ ఎంత పడిందో క్లారిటీ కనిపిస్తుంది అని వైట్ బకెట్ కూడా మనం తీసుకురావడం జరిగింది. చూడండి ఒకసారి, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఇది రన్నింగ్ లో ఉంది. గేట్ వాల్స్ కూడా, వాల్స్ రెండు కూడా ఇప్పేసే ఉన్నాయి, అంటే కంటిన్యూగా ఉంది వాటర్ కూడా. చూడండి ఒకసారి, గేట్ వాల్స్ కూడా ఎక్కడ ఆఫ్ చేసి లేవు, అన్ని కంటిన్యూ లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం లైవ్ లో ఓపెన్ చేద్దాం, ఎంత డస్ట్ ఉంది ఏంటి అనేది చూద్దాం క్లారిటీగా. ప్లస్ ఓపెన్ ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా పైప్ రెంచ్ అయితే వాడండి, లేదు అంటే రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ టైట్ అయ్యే వరకు అయితే టైట్ చేసుకుంటే సరిపోద్ది. వాటర్ వదిలేసే వదిలేసిన పర్లేదు, ఇటు సైడ్ వచ్చాను. ఓకే ఓకే, వాటర్ కొంచెం వాటర్ పడదాం ఒకసారి క్లీన్ చేయడం. ఇక్కడ పెట్టా ఓపెన్ చేయి. ఓకే, సరే ఇది ఓపెన్ చేయి. ఇది అది దేనికి అది ఓపెన్ చేసాం. ఓకే, ఓపెన్ చేసి లూజ్ చేసి మ్యాక్సిమం 1 మంత్ అవుతుంది, ఎక్కువ కూడా అవ్వట్లేదు. 1 మంత్ కి ఎంత డస్ట్ ఉందో చూద్దాం. ఒకసారి దీంట్లో మొత్తం క్లీన్ చేసి దీంట్లో పడుతుంది కదా వైట్ బకెట్ లో, అది అది ఓపెన్ చేయి కదా, అంతవరకు నుంచి ఇలా క్లీన్ చేసి దాంట్లో పెట్టి. వాటర్ కూడా ప్యూర్ వాటర్ ఉన్నాయి, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఇలా ఓకే. మ్యాక్సిమం లైవ్ లో ఉంటుందని వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు, మేము ఇద్దరే ఉన్నాం ప్రజెంట్. అందుకే ఫ్రంట్ క్యామ్ తో వీడియో చేస్తున్నాను. దేనికి అది, ఇది డిస్క్ ఫిల్టర్ అండి. స్క్రీన్ ఫిల్టర్స్ వచ్చేసరికి స్టాండ్ కి బాగా వర్క్ అవుతాయండి. ఇలాంటి డిస్క్ ఫిల్టర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకసారి చూసి డిస్క్ ఫిల్టర్ ఏ విధంగా ఇందులో ఉన్న గ్యాప్స్ చూడండి ఒకసారి. ఇందులో గ్యాప్స్ మనం ఎంత టైట్ చేసుకుంటే, ఒకసారి టైట్ చేయాలి, థ్రెడ్స్ ఎంత టైట్ చేసుకుంటే ఆ స్మాల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనకు వాటర్ కిందకు వస్తుంది. మ్యాక్సిమం దాంట్లో ఇసుక కానీ బురద కానీ ఇలాంటివన్నీ కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి ఈ ఫిల్టర్. మ్యాక్సిమం మీరు బుక్ చేసుకుంటే ఇలాంటి డిస్క్ ఫిల్టర్ మాత్రం బుక్ చేసుకోండి. అలాగే మన ఇదే వీడియోలో మనం లింక్ ఇచ్చాం, ఆ లింక్ లో కూడా డిస్క్ ఫిల్టర్ మీకు 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా సరే అవైలబిలిటీగా ఉంటాయి. అంగుళం పాతిక నుంచి 1 ఇంచు, అంగుళం పాతిక, అంగుళంన్నర కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇక్కడ ఇది క్లీన్ చేసినప్పుడు ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ వాటర్ చాలా బాగుంటది. మీరు ట్యాంక్ లో కూడా చూడండి ఒకసారి, డస్ట్ కూడా ఎక్కువ లేదు. చూడండి ఒకసారి, డస్ట్ బురద కూడా ఎక్కువ లేదు. ఎక్కువగా లేకపోయినా మ్యాక్సిమం 1 మంత్ అవుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసి. 1 మంత్ లో ఇంత వచ్చింది, ఇంత బురద వచ్చింది. ఒకసారి డస్ట్ అంతా తీసేసి ఓన్లీ లోపల ఇసుక ఎంత వచ్చింది చూడండి ఒకసారి. మొత్తం తీసే లాస్ట్ బకెట్ లో ఉంటుంది కదా, చూడండి ఒకసారి. చూడండి, ట్యాంక్ క్లీన్ గా ఉన్న వాటర్ లో ఇంత వచ్చింది, అంటే ఇంత బురద వచ్చింది. అలాంటిది ఎక్కువగా డస్ట్ వచ్చే వాళ్ళకి, ఎక్కువగా బురద వాటర్ ఉండే వాళ్ళకి కూడా ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ చేసి మనం 1 మంత్ అవుతుంది. 1 మంత్ లో ఇంత వచ్చింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉంటాయి. క్లీన్ గా ఉన్నా సరే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే దీంట్లో రిమూవ్ అవినాయి, అంటే దీంట్లో ఉండిపోయినాయి లోపల. అంటే ఎక్కువగా బురద వచ్చే వాళ్ళకి ఇంకెంత డస్ట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. క్లీనింగ్ ఉన్న వాటర్ లో కూడా కొంచెమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అనేసి మనం దీని వీడియో షూట్ చేయడం జరిగింది. ఇది మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీది ఏ పైప్ అయినా, యూపీవీసీ అయినా సిపివిసి అయినా సరే, దేనికైనా సరే ఎఫ్పిఎస్ ఈ విధంగా కనెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ట్యాంక్ చాలా మంది డౌట్ ఏంటంటే, ఫిల్టర్ ఆల్రెడీ బుక్ చేద్దాం అనుకున్నాం, మా ట్యాంక్ కి కింద పైప్స్ కి గ్యాప్ అయితే చాలా తక్కువ ఉంది, సో ఎలా ఇన్స్టాల్ చేయాలని అడుగుతారండి. చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చేసరికి ట్యాంక్ కి కింద వచ్చే ఇన్పుట్ పైప్స్ కి గ్యాప్ అయితే చాలా తక్కువ ఉందండి. తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేసామంటే, ఇటు సైడ్ పైపు, ఇటు సైడ్ మనం ట్యాంక్ హోల్ చేసి, ట్యాంక్ రిప్పల్ కనెక్ట్ చేసి, ఇక్కడ డిస్క్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసి దాని తర్వాత మనం అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు పైపులు దగ్గరగా ఉన్నట్లయితే మ్యాక్సిమం మీరైతే ఇలా సైడ్ కి ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి. ఇదే డిస్క్ ఫిల్టర్ వీడియో లింక్ అయితే మనం ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోని మనం 2 ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నాం. ప్రసాద్ తెలుగు టిప్స్, ప్రసాద్ తెలుగు టిప్స్ అనే ఛానల్లో అండ్ మన ఛానల్లో 2 ఛానల్లో కూడా కొలాబరేట్ చేసి ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం. మీరు 2 ఛానల్స్ కూడా మీకు కింద ప్లే అవుతుంటాయి. 2 ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 2 ఛానల్స్ లో కూడా మనం మ్యాక్సిమం ఇంపార్టెంట్ వీడియోస్ కొలాబరేట్ చేసి అయితే మనం రిలీజ్ చేస్తుంటాం. ఇది చాలా స్మాల్ వీడియో, కానీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని మేము ఈ వీడియో షూట్ చేయడం జరిగింది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.